ఇక సేనతో సేనాని జనసేన పార్టీ 3 రోజుల పాటు మీ వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తోంది సార్. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం కూడా ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు, కూటమి మేము ఐక్యంగా ఉంటాము, మా ఐక్యతను ఎవరు చెడగొట్టలేరు, మరో 15 ఏళ్ల పాటు ఐక్యంగా ఉంటాము అని చెప్పి. ఐక్యంగా ఉండడం తప్పేమీ కాదు, రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం అదేమీ రాజ్యాంగ విరుద్ధం కూడా కాదు, పెట్టుకోవచ్చు. కానీ జగన్ అనే ఒక నియంత ఉన్నాడు కాబట్టి ఆ నియంతను దించాలంటే మీ ముగ్గురం కలవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్. కొన్ని వైసీపీ గ్రాఫ్ ఏమైనా పెరిగిందా అంటే కొన్ని విశ్లేషణల ప్రకారం, కొన్ని అంచనాల ప్రకారం పెద్దగా పెరగలేదు అనేసి. మరి ప్రత్యర్థి అనుకునేవాడు పెరక్కపోయినా, పార్టీ పెరక్కపోయినా ఇంకా మేము కూటమిగానే ఉంటాము అనడంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం ఏమై ఉండొచ్చు సార్? ఎందుకంటే ఆయనతో మీరు కొన్నాళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ప్రభుత్వంలో ఉండడం ఒకటి, పార్టీ బలోపేతం ఒకటి, ఈ రెండు డిఫరెంట్ ఇష్యూస్. ఇప్పుడు వారేమంటున్నారు, ఇప్పుడు మనం ఒక కూటమిగా జగన్ని ఆ పదవి నుంచి తొలగించడానికి అందరం కలిసి వచ్చాం కాబట్టి ఒక ప్రభుత్వంగా ఏర్పడ్డాం. ఈ ప్రభుత్వానికి ప్రజలు 5 సంవత్సరాలు వ్యవధి ఇచ్చారు. సో ఈ 5 సంవత్సరాల వ్యవధిలో మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి ఒకే ఒక పర్యాయం ప్రత్యామ్నాయం ఏంటంటే అందరూ కలిసి ముందుకు వెళ్ళడం అన్నది. కానీ క్యాడర్లో ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నది జనసేన పార్టీలు, ఏ పార్టీలో అయినా అలాగే ఉంటుంది డెఫినెట్గా. డిప్యూటీ సీఎం అయినా కూడా కార్యకర్తలకి సాటిస్ఫాక్షన్ లేదు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని సీఎం అంటున్నారు వైజాగ్ లో. ఎందుకంటే అది బట్ న్యాచురల్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న పదవి చాలా ప్రాముఖ్యమైన పదవి. సో అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కూడా, మిగతా పోస్టులు కాదు. కానీ తర్వాత ముఖ్యమంత్రి పోస్ట్ అంటే అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. అక్కడ మనము పవర్ డిస్ట్రిబ్యూషన్లో చేసుకున్న ఒక అడ్జస్ట్మెంట్. సో ఆ సందర్భంగా పార్టీ కోరుకుంటున్నది ఎప్పుడు కూడా కోరుకుంటుంది వారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్లకు చెబుతున్నారు, ఇది మనం అందరం కలిసి చేసిన పోరాటం. ఈ కలిసి చేసిన పోరాటం వల్ల వచ్చిన ఫలితం వల్ల ఈ ప్రభుత్వం మనం 5 సంవత్సరాలు నడపాలి. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆయన నేను బయటికి తీసుకొస్తానని అంటున్నారు. ప్రతిపక్ష భూమికను నేను పోషిస్తానని అన్నారు. కొన్నిసార్లు హోమ్ డిపార్ట్మెంట్ సరిగా పని చేయట్లేదని, తర్వాత ఎవరో పాలక పక్షంలో ఉన్న ఒక వ్యక్తి ఫారెస్ట్లో ఏదో ఎంకరేజ్మెంట్ చేశారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. తిరుపతి అడవుల్లో జరుగుతున్నప్పుడు ఆ విధమైన పరిస్థితి. అందువల్ల ఇదేంటంటే కూటమిలో ఉన్న అంటే టోటల్ సరెండర్గా ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే ఇదొక స్ట్రాటజీ, ప్రభుత్వాన్ని నడిపే స్ట్రాటజీ. ఆ తర్వాత ఈరోజు ఆ విస్తృత సమావేశాలు ఏవైతే ఆయన నిర్వహిస్తున్నారో దాని నుంచి పార్టీ బలోపేతం చేయడానికి, అంటే వచ్చే ఎన్నిక ఎలా ఉంటుందో తెలియదు, వచ్చే ఎన్నికలో ఎవరెవరు కలుస్తారో తెలియదు, ఏ విధమైన పొత్తులు ఉంటాయో కూడా తెలియదు. కానీ అక్కడికి వచ్చేసరికి పార్టీ బలోపేతం అవ్వాలని ఆయన చెప్పడం. అందుకని నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. అంటే మిమ్మల్ని లీడర్గా తయారు చేసుకునే దీనికోసం నేను చూస్తున్నాను. వార్డులో కూడా మనకు లీడర్స్ కావాలి, ఆ విధమైన లీడర్షిప్ కావాలి. అది ఆయన ముఖ్యంగా కోరుకుంటున్నట్టు నేను సేనతో సేనాని కార్యక్రమంలో నేను చూసిన అంశాలు. ఆ తర్వాత ఐ థింక్ ఎమ్మెల్యేస్, తర్వాత ఇంపార్టెంట్ ఫంక్షనరీస్తో నేను ఒక మీటింగ్ జరిగింది అనుకుంటాను. ఆ తర్వాత ఈ రోజు ఐ థింక్ విస్తృత స్థాయి సమావేశం, బహిరంగ సభ మొదలవుతుంది. అందులో ఏ విధమైన విషయాలు మాట్లాడతారన్నది ఆయన ఎప్పటి నుంచో క్లారిటీతో ఉన్నారు. అంటే పొత్తులు పెట్టుకున్నాం, ఇది కూటమి ప్రభుత్వం, దాన్ని సాఫీగా మనం తీసుకువెళ్ళాలి. అలా ఉందని చెప్పి పార్టీని నేను టోటల్గా నెగ్లెక్ట్ చేసే ప్రసక్తి కూడా లేదు. పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళగలగాలి అన్నది, వెళ్ళగలగాలి అంటూ ఉన్నారు, పార్టీని బలోపేతం చేస్తాను అంటూ ఉన్నారు. కానీ పార్టీ బలోపేతం అవుతుందా సార్? చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ ఈ 3 నేను విన్నది ఏంటంటే, ఆయన మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా విన్నారని నేను విన్నాను. వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ కూడా ఆయన నోట్ చేసుకున్నారని నేను విన్నాను. సో ఆ తర్వాత వాటి మీద చర్యలు తీసుకుంటాము. ఆ తర్వాత పార్టీని బలోపేతమైన దిశగా వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా ఆయన నిన్న మాట్లాడుతూ, మనది కేవలం ఒక స్థానిక పార్టీ మాత్రమే కాదు, త్వరలో ఇది ఒక నేషనల్ పార్టీ చేయాలన్నది కూడా ఆయన మాట్లాడిన ఒక విషయం. జాతీయ స్థాయిలో పార్టీ ఎదగాలి అంటే కనీసం ఒక 2-3 రాష్ట్రాల్లో దీని యొక్క ఉనికి తీసుకురావాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే పార్టీ క్యాడర్ను మనం చేసినప్పుడు, పార్టీ బలోపేతం చేసి పార్టీని విస్తరించినప్పుడు ఆ విధమైన ఆయన ఆలోచనలో ఏదైతే ఉందో అది సాధ్యం. అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే, ఈ 3 రోజుల ఈ సమీక్షల తర్వాత పార్టీ బలోపేతం దిశగా వారు బాధ్యతలు సంబంధిత వ్యక్తులకి అప్పచెప్తారని మనం వేసి చూడాలి, వారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మరీ డెప్త్గా అడుగుతున్నాను అని అనుకోవద్దు, కానీ
చాలా మంది జన సైనికుల్లో కాస్త అసంతృప్తి ఉన్నది సార్. చాలా మంది చెప్తూ ఉన్నారు, ఓపెన్ గానే బాహాటంగా చెప్తూ ఉన్న పరిస్థితి. ఎక్కడ చూసినా టీడీపీ డామినేషనే ఉంది. మేము కూటమి అధికారంలోకి రావడానికి జనసేన కదా మెయిన్, మాకు సీట్లు తక్కువ ఇచ్చారు, అయినా కూడా మేము భరించాం. 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత కూడా మాకు నామినేటెడ్ పదవుల్లో కాస్త ఆ వివక్ష చూపించారు. ఇప్పుడు కూడా టీడీపీ డామినేషన్, జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట కూడా టీడీపీ డామినేషనే కనిపిస్తుంది అని కొంతమంది సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు సార్. తమ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు పోస్టుల ద్వారా. ఎందుకంటే ముఖ్యంగా యువతరం చాలా ఉంది జనసేన పార్టీ. మీరు చూసుకుంటే ఫుల్ ఆఫ్ యూత్. యూత్ ఎప్పుడు కూడా వెంపడే జరిగిపోవాలి అనుకుంటే జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి, వెంటనే సీఎం అయిపోవాలి. మనం స్విగ్గీకి ఆర్డర్ ఇస్తే వెంటనే వచ్చేసినట్టు మనం వెంటనే నిర్ణయాలు అవ్వాలనుకుంటున్నాం. అది వాళ్ళనేమి మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఆ యువతరం, ఆ రక్తం, ఆ కోరికలు అన్నవి వాళ్ళలో ఉంటాయి. కానీ లీడర్షిప్ అన్నది వాళ్ళని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే అది కూడా 40 సంవత్సరాల ముందు పార్టీని వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలంటే పార్టీ బలోపేతమైంది. తర్వాత గ్రామాల్లో ఉన్న వాళ్ళ కాడర్ని బలోపేతం చేసుకున్నారు. ఆ విధంగా ఈరోజు పార్టీ ఆ స్థాయికి ఎదగలిగి. సో అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీని కూడా ఆ విధంగా తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా నిన్న వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి వేచి చూడాలి. కాబట్టి ముఖ్యంగా మీరు అన్నట్టు నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తగినంత న్యాయం జరగట్లేదు అన్నది కూడా ఇన్ జనరల్ వీళ్ళది. ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ 24 లేకపోతే 21 తీసుకుందాం, కన్ఫైన్ అవుదాం, కానీ తర్వాత మాత్రం మనకి సముచిత స్థానం ఉంటుంది అన్నారు. అంటే ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చూసుకుంటే ఏ పార్టీ లేకున్నా కూడా వాళ్ళు ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. 135 వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. కానీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రపోర్షన్ బట్టి వాళ్ళు అలాట్ చేస్తూ వస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారని. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మన పార్టీ వల్లనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న జనరల్ కాడర్లో ఆ విధమైన వ్యూ పాయింట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలవడం వల్లనే ఈ ప్రభుత్వం ఏర్పడింది అన్నది స్వయంగా ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తం చేశారు ఆ విధమైన అభిప్రాయాన్ని. సో అందువల్ల ఏంటంటే కాడర్లో ఎలా ఉంటుందంటే మన వల్లే మనం గెలిచాం కాబట్టి మనకు వీలైనన్ని పోస్టులు మనకి ఇవ్వాలన్నది కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అధికారంలో ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా ఒక అధికారంలో ఒక పోస్ట్ కావాలన్నది ఉంటుంది. సో ఈ రోజు ఐ థింక్ ఈ మీటింగ్లో అవి కూడా వ్యక్తం చేశారనుకుంటాను క్యాడర్. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది కూడా చూడాల్సిన చూద్దాం సార్. ఇంకా చూద్దాం.